హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హోమ్ ట్యాబ్లో పారాగ్రాఫ్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియోలో మనం హోమ్ ట్యాబ్లో పారాగ్రాఫ్ గ్రూప్ చెప్పుకోబోతున్నాం. సో చూడండి, సో ఇక్కడ నేను సమ్ డేటా అనేది టైప్ చేశానండి. సో ముందుగా మన డేటా అనేది ఇలా సెలెక్ట్ చేసుకుని, సో ఇది బుల్లెట్స్ అండి, ఓకేనా. సో మనకు కావాల్సిన బుల్లెట్స్ అనేది ఇలా అప్లై చేసుకోవచ్చండి. చూడండి అక్కడ ఆల్రెడీ అప్లై అయిందా లేదా. సో ఇక్కడ మీకు ఏ బుల్లెట్ అయితే అవసరం అవుతుందో ఆ బుల్లెట్ అనేది మీరు అలా అప్లై చేసుకోవచ్చండి, ఓకేనా. సో మన డేటా ఏదైతే ఉందో ఆ డేటాను ముందుగా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. సో చూడండి, వీటిని సింబల్ బుల్లెట్స్ అంటారండి. సో మీరు ఇచ్చే కంటెంట్కి సింబల్స్ రూపంలో మీరు బుల్లెట్స్ అప్లై చేయాలనుకుంటే కనుక మీరు ఈ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో చూడండి, మనకి అప్లై అవుతుందా లేదా. ముందుగా టెక్స్ట్ అనేది కంపల్సరీ మీరు సెలెక్ట్ చేయాలండి. సెలెక్ట్ చేసిన తర్వాతే మన బుల్లెట్స్ అనేవి అప్లై అవుతాయండి, ఓకేనా. ఇన్ కేస్ ఇక్కడ ఉన్న బుల్లెట్స్ అన్నీ మీరు సరిపోలేనట్లయితే మీరు ఓన్గా ఇంకా కొత్తగా ఏమైనా పెట్టాలనుకుంటే డిఫైన్ న్యూ బుల్లెట్ అనే ఆప్షన్ తీసుకోవాలండి. సో చూడండి, ఇలా డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇందులో సింబల్ బుల్లెట్స్ అగైన్ గో బాక్స్ ఓపెన్ అయిందండి. సో చూసారా, మళ్ళీ ఇందులో ఇక్కడ ఫాంట్ అనే గ్రూప్ అని చూడండి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. సో చూడండి, ఇవన్నీ మోడల్స్ అండి. ఇందులో మీకు కావాల్సిన మోడల్ ఏదైనా మీరు ఇలా సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీరు మళ్ళీ ఇలా కావాల్సింది ఇలా నెమ్మదిగా స్క్రోల్ చేసుకుంటూ తీసుకుంటే మీకు కావాల్సిన సింబల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. మీరు సెర్చ్ చేసుకుని మీకు కావాల్సిన సింబల్ అనేది మీరు తీసుకుని ఇన్సర్ట్ చేసుకోవడమేనండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం నేను ఒక సింబల్ తీస్తున్నానండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ యూజ్ చేశానండి. సో ఏవైతే మనం రీసెంట్గా యూజ్ చేస్తామో ఆ సింబల్స్ అనేది అక్కడ మనకి డిస్ప్లే అవుతాయండి. సో చూడండి, ఇప్పుడు పక్షిని తీసాను. సో చూడండి, అప్లై అయిందా లేదా. సో ఇక్కడ నేను రీసెంట్గా పక్షిని తీసానండి. సో ఏవైతే మనం రీసెంట్గా యూజ్ చేస్తామో అవి ఎలా పైన డిస్ప్లే అవుతాయండి. సో ఇవన్నీ నేను ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేశాను అనమాట అండి, ఓకేనండి. సో మనకి న్యూ బుల్లెట్ అనేది తీసుకోవాలంటే డిఫైన్ న్యూ బుల్లెట్లోకి వెళ్ళడం, సింబల్ బుల్లెట్ కావాలంటే ఇలా సింబల్ క్లిక్ చేయడం. సో ఇందులో మళ్ళీ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. మీకు కావాల్సిన మోడల్ అనేది సెలెక్ట్ చేసుకోవడం. సో ఇక్కడ ఉన్నదాన్ని మళ్ళీ ఇలా స్క్రోల్ చేసుకుని మీకు కావాల్సిన సింబల్ అనేది తీసుకుని ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతుందండి, ఓకేనా. లేదు మీకు పిక్చర్ టైప్లో బుల్లెట్ అనేది కావాలి అనుకుంటే ఇలా పిక్చర్ క్లిక్ చేసినట్లయితే సో ఇలా మీకు పిక్చర్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. సో ఇక్కడ ఆల్రెడీ మీరు తీసుకున్న పిక్చర్స్ ఉన్నట్లయితే కనుక సెలెక్ట్ చేసి ఓకే చేస్తే అవి ఇన్సర్ట్ అయిపోతాయండి. లేదు మీరు ఓన్గా ఏదైనా పిక్చర్స్ తీసుకోవాలంటే కనుక ఇంపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇలా మీ పిక్చర్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు కావాల్సిన పిక్చర్స్ అనేవి ఓపెన్ చేసుకుని జస్ట్ ఇలా క్లిక్ చేసి యాడ్ చేసుకుంటే ఫస్ట్ ఇందులో యాడ్ అవుతాయండి. యాడ్ అయిన తర్వాత మీరు ఇలా సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే సో చూడండి, పిక్చర్స్ అనేవి మీకు ఇన్సర్ట్ అవుతాయండి, ఓకేనా. అగైన్ డిఫైన్ బుల్లెట్లోకి వెళ్ళి సో మనం సింబల్ కానీ పిక్చర్ కానీ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ బుల్లెట్ అనేది మనం అప్లై చేసుకోవచ్చండి, ఓకేనా. సో ఇలా మనకు కావాల్సిన బుల్లెట్ అనేది అప్లై చేసుకోవచ్చండి. ఇన్ కేస్ మీకు బుల్లెట్స్ వద్దు అనుకుంటే కనుక ఇక్కడ చూడండి, నన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ నన్ అనే ఆప్షన్లో పెట్టుకోవాలండి, ఓకేనా. సో ఇప్పుడు మనం చూసింది సింబల్ బుల్లెట్స్ అండి. అగైన్ పక్కన చూడండి, మనకి ఇక్కడ రోమన్ సింగిల్ ఉన్నాయండి. చూడండి, అప్లై అవుతుందా లేదా. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని, సో ఇక్కడ 1 2 3 4 అని. సో ఇలా మీకు నచ్చిన మోడల్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చండి, ఓకేనా. సో ఇవన్నీ కూడా బుల్లెట్సేనండి, ఓకేనా. ఇవి నెంబర్ బుల్లెట్స్ అంటారండి. ఇంతకుముందు మనం ఇచ్చింది సింబల్ బుల్లెట్స్ అండి. సో ఇలా మీకు నచ్చిన నెంబర్ బుల్లెట్ అనేది అప్లై చేసుకోవచ్చండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇంతకుముందు ఆల్రెడీ టెక్స్ట్ అనేది టైప్ చేసి ఆ డేటాను సెలెక్ట్ చేసి అప్పుడు బుల్లెట్స్ అనేది అప్లై చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు అగైన్ ఏదైనా టెక్స్ట్ టైప్ చేసినట్లయితే సో కంటిన్యూగా బుల్లెట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి. సో ముందుగా మనం డేటా టైప్ చేసి సెలెక్ట్ చేసి బుల్లెట్స్ ఇవ్వచ్చండి. సో వన్స్ బుల్లెట్స్ అప్లై చేసిన తర్వాత కూడా మనం కంటిన్యూగా టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవచ్చండి.
ఆటోమేటిక్గా బుల్లెట్స్ అనేవి అలా కంటిన్యూగా వస్తూ ఉంటాయండి. ఓకేనా? మరి ఇలా కంటిన్యూగా వస్తున్నప్పుడు మనకి అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తే అగైన్ బుల్లెట్స్ అనేవి అప్లై అవుతున్నాయండి. మరి రిమూవ్ చేయాలంటే ఏం చేయాలండి? సో ఇందులోకి వెళ్ళి నన్లో పెట్టేసుకున్నట్లయితే మనకి రిమూవ్ అయిపోతాయండి. సో కంపల్సరీ మీరు టెక్స్ట్ ముందుగా సెలెక్ట్ చేసి అప్పుడు నన్లో పెట్టుకోవాలండి. సో రిమూవ్ అయిపోయినాయా లేదా? సో చూడండి. సో ఈ రకంగా మీరు బుల్లెట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా డేటా అప్లై చేసి మీరు బుల్లెట్స్ అప్లై చేసుకోవచ్చు, లేదా టైప్ చేసిన తర్వాత అగైన్ కంటిన్యూషన్గా కూడా మీరు బుల్లెట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి అలైన్మెంట్స్. అలైన్మెంట్స్ అంటే ఏంటంటే మన టెక్స్ట్ ఏదైతే ఉందో జనరల్గా మనం టైప్ చేసేటప్పుడు కంప్యూటర్లో లెఫ్ట్ నుంచి టైప్ అవుతుందండి. అంతేకాదు మీరు ఏదైనా ఒక బుక్లో రాసేటప్పుడు మీరు ఎటు నుంచి రాస్తారండి? ఒక బుక్ తీసుకున్నట్లయితే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి రాస్తామండి. సో కామన్గా మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి రాస్తామండి. అలాగే సిస్టంలో కూడా జనరల్గా మనకి లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ అవుతుందండి. లేదు మనకి టెక్స్ట్ అనేది మిడిల్లో కావాలంటే కనుక సెంటర్ ఎలిమెంట్ ఇచ్చుకోవాలండి. ఓకేనా? అదే రైట్ సైడ్ కావాలంటే కనుక రైట్ ఎలిమెంట్ ఇచ్చుకోవాలండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ డేటా అనేది లెఫ్ట్లో ఉంటుందండి. సో ఈ 4 కూడా అలైన్మెంట్స్ ఆప్షన్స్ అండి. ఇప్పుడు నేను చూడండి. సో నా డేటా అనేది సెలెక్ట్ చేశానండి. సో లెఫ్ట్ అలైన్మెంట్లో ఉన్నామండి. లెఫ్ట్ అలైన్మెంట్కి షార్ట్ కట్ Ctrl+L అండి. లేదు నాకు ఈ డేటా అంతా కూడా మిడిల్లో కావాలి అనుకుంటున్నానండి, అంటే సెంటర్లో, అంటే ఇక్కడ సెంటర్ ఆప్షన్ తీసుకున్నానండి. ఓకేనా? ఇప్పుడు చూడండి నాకు టెక్స్ట్ అనేది మిడిల్లో వచ్చిందండి, పేజ్కి మిడిల్లో వచ్చిందండి. దీన్నే సెంటర్ ఎలిమెంట్ అంటారండి. సెంటర్ ఎలిమెంట్కి షార్ట్ కట్ Ctrl+E అండి. ఓకేనా? నెక్స్ట్ లేదు నాకు టైప్ చేసిన డేటా అనేది రైట్ సైడ్ కావాలి అనుకుంటే కనుక రైట్ ఎలిమెంట్ అండి. సో చూడండి మనకి పేజీకి రైట్ సైడ్ వచ్చిందండి కంటెంట్ అనేది. దీనికి షార్ట్ కట్ Ctrl+R అండి. ఓకేనా? లేదు మనకి యాజ్ ఇట్ ఈస్గా లెఫ్ట్ సైడ్ రావాలంటే కనుక లెఫ్ట్ ఎలిమెంట్. ఓకేనండి? Ctrl+L లెఫ్ట్ ఎలిమెంట్, Ctrl+E సెంటర్ ఎలిమెంట్, Ctrl+R రైట్ ఎలిమెంట్. సో ఈ 3 కూడా మనం టెక్స్ట్కి అనేది అప్లై చేస్తామండి. ఓకేనా? సో మనకి డూప్లికేట్ టెక్స్ట్ కమాండ్ ఏంటండి? =RAND షిఫ్ట్ పట్టుకుని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి డూప్లికేట్ టెక్స్ట్ అనేది వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు చూడండి. సో మనకి 3 పారాగ్రాఫ్లు అనేది వచ్చిందండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను ఇలా సెలెక్ట్ చేసి, సో జనరల్గా మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా లైన్స్ ఈక్వల్గా ఉన్నాయండి. మరి రైట్ సైడ్ చూడండి కొంచెం మనకి తేడాగా ఉందా లేదా? సో ఇలా మనకి లెఫ్ట్ సైడు రైట్ సైడు కూడా పారాగ్రాఫ్ అనేది ఈక్వల్గా రావాలంటే కనుక ముందుగా మన డేటాని Ctrl+A చేసి సెలెక్ట్ చేసి సో పారాగ్రాఫ్ అలైన్మెంట్ని జస్టిఫై అంటారండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనకి ఇప్పుడు చూడండి పారాగ్రాఫ్ 2 సైడ్స్ ఈక్వల్గా ఉందా లేదా? సో చూడండి ఇటువైపు అంటే లెఫ్ట్ సైడు రైట్ సైడు 2 సైడ్స్ కూడా మనకి ఈక్వల్గా ఉంది. చూసారండి? పారాగ్రాఫ్ అలైన్మెంట్కి షార్ట్ కట్ ఏది అంటే కనుక Ctrl+J అండి. మీరు పేజ్లో ఉన్న డేటాని ముందుగా సెలెక్ట్ చేసుకుని ఆ పారాగ్రాఫ్ అలైన్మెంట్ Ctrl+J అప్లై చేసినట్లయితే మీరు ఏదైతే టైప్ చేస్తారో ఆ పారాగ్రాఫ్ అనేది 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటుందండి. ఓకేనండి? ఇది కేవలం పారాగ్రాఫ్కి మాత్రమే అప్లై చేస్తారండి Ctrl+J అనేది. ఓకేనండి? ఇప్పుడు మనం ఒక బుక్ చూసినా, ఒక టెక్స్ట్ బుక్ చూసినా, ఏదైనా చూసినట్లయితే ఒక మ్యాగజైన్ కానీ మనకి ఒక న్యూస్ పేపర్లో కానీ మనకి కంటెంట్ అనేది ఎలా ఉంటుందండి? లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ సైడ్తో ఎండ్ అవుతుంది. సో లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఉన్న లైన్స్ అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయండి? ఆ పారాగ్రాఫ్స్ ఈక్వల్గా ఉంటాయండి. సో మీరు టైప్ చేసేటప్పుడు ఆ పారాగ్రాఫ్ అనేది సో అడ్డుగా లేదా మిడిల్లో మధ్యలో కట్ అవుతున్నట్టు వస్తున్నట్టయితే కనుక మీరు టైప్ చేసిన పారాగ్రాఫ్ అంతా కూడా ఈక్వల్గా రావాలంటే కంపల్సరీ Ctrl+J అనే ఆప్షన్ ఇవ్వాలండి. Ctrl+J అంటే పారాగ్రాఫ్ జస్టిఫై అండి. జస్టిఫై అంటే పారాగ్రాఫ్ 2 సైడ్స్ ఈక్వల్గా అవడాన్ని జస్టిఫై అంటారండి. ఓకేనా? సో టోటల్ ఎలిమెంట్స్ మనకి ఎన్నండి? 4. లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై. ఓకేనండి? సో నెక్స్ట్ ఇక్కడ స్పేసింగ్ చూడండి. సో స్పేసింగ్ అనేది ఇక్కడ మనకు ఉండే అవసరాన్ని బట్టి మనం స్పేస్ అనేది పెంచుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉండే డేటా తక్కువ కాబట్టి మనకి స్పేస్ అనేది
మనం ఎంటర్ ఇచ్చి పెంచుకోవచ్చండి. కానీ ఒక 10 పేజెస్ చేశారు, మీరు ఒక 20 పేజెస్ చేశారు, అప్పుడు ప్రతి పారాగ్రాఫ్కి లేదా ప్రతి లైన్కి మీరు స్పేస్ పెంచుకోవాలంటే కంపల్సరీ స్పేస్ అనే ఆప్షన్ యూజ్ చేయాలండి. ఓకేనా. సో నేను ఇక్కడ డేటాని సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసి 1.0. సో నేను 1.0 ఇస్తే ఇక్కడ మనకు డేటా ఏమైందండి, కొంచెం దగ్గరగా వచ్చిందండి. ఓకేనా. అదే మీరు 1.15 ఇవ్వండి, కొంచెం జరిగిందండి. అదే 1.5. సో చూసారు కదా డిఫరెన్స్. సో ఈ రకంగా మనకి స్పేస్ అనేది ఎంత అయితే అవసరమో అంతవరకు మనం పెంచుకోవచ్చండి. ఓకేనా. లైన్కి మధ్య వచ్చే స్పేస్నే స్పేసింగ్ అంటారండి. జనరల్గా మనం యూజ్ చేయవలసిన స్పేసింగ్ వచ్చి 1.0 కానీ 1.15 అండి. లేదు మీకు స్పేస్ పెంచుకోవాలంటే ఇంకా ఇక్కడ మీరు నెంబర్ అనేది పెంచుకున్నట్లయితే మీకు లైన్కి మధ్య వచ్చే స్పేస్ అనేది పెరుగుతూ ఉంటుందండి. లేదు మనకి నార్మల్గా ఉండాలంటే కనుక 1.0 లేదా 1.15. సో ఇప్పుడు నేను 1.15 పెట్టానండి. సో చూడండి మన కంటెంట్ అనేది ఎలా కనిపిస్తుందండి. సో నార్మల్ స్పేసింగ్లో కనిపిస్తుందండి. లేదు మీకు యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్కి పైన మీకు స్పేస్ యాడ్ అవ్వాలనుకుంటే కనుక యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్. ఇప్పుడు చూడండి పారాగ్రాఫ్ పైన యాడ్ అయిందండి. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదా డిఫరెన్స్. లేదు మనకి వన్స్ ఇచ్చిన తర్వాత రిమూవ్ చేసేయాలనుకుంటే కనుక యాడ్ బిఫోర్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీకు రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అనే ఆప్షన్ యాడ్ అవుతుందండి. సో ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చిన స్పేస్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుందండి. ఓకేనా. సో మనం స్పేస్ అనేది ఎక్కడ ఇచ్చామండి, బిఫోర్ పారాగ్రాఫ్ ఇచ్చామండి. లేదు మనకి ఆఫ్టర్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఓకేనా. యాడ్స్ బిఫోర్ పారాగ్రాఫ్ ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ తీసేయాలనుకుంటే కనుక రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఇప్పుడు చూడండి మనకి నేను పారాగ్రాఫ్కి ఆఫ్టర్ రిమూవ్ చేశానండి. ఇప్పుడు చూడండి మనకి పారాగ్రాఫ్కి మధ్యన స్పేస్ అనేది లేదండి. ఇన్ కేస్ కావాలంటే ఏం చేస్తామండి, మనం ఇక్కడ యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అనే ఆప్షన్ ఇస్తామండి. ఇప్పుడు మనకి స్పేస్ అనేది యాడ్ అయిందండి. సో ఈ రకంగా మనం టైప్ చేసే పారాగ్రాఫ్లకి ముందు తర్వాత లేదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనం స్పేస్ ఇచ్చుకోవాలనుకుంటే కనుక ఈ ఆప్షన్స్ తీసుకోవాలండి. లేదు మనకి లైన్కి మధ్య స్పేస్ అనేది పెరుగుతూ ఉండాలనుకుంటే కనుక ఈ పైన ఆప్షన్స్ తీసుకోవాలండి. సో జనరల్గా యూజ్ చేసేది అయితే కనుక 1.0, 1.15 అండి. ఓకేనా. నెక్స్ట్ ఇది టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అండి. సో ముందుగా మనం టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసి అప్పుడు మనం టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేయాలండి. చూడండి సో అప్లై అవుతుందా లేదా. సో మీరు టైప్ చేసిన కంటెంట్ అనేది ఏదైతే ఉందో ఆ కంటెంట్కి బ్యాక్గ్రౌండ్గా కలర్ అప్లై చేయాలనుకుంటే కనుక మీరు ఇలా నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా. ఇన్ కేస్ మీరు కలర్ వద్దు అనుకుంటే కనుక నో కలర్లో పెట్టుకోవాలండి. ఓకేనండి. లేదు ఇక్కడ ఉన్న కలర్స్ మీకు సరిపోలేదు అనుకుంటే కనుక ఇక్కడ మోర్ కలర్స్లోకి వెళ్ళినట్లయితే సో ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓకే చేసినట్లయితే అది బ్యాక్గ్రౌండ్గా అప్లై అవుతుందండి. సో మీకు ఇంతకుముందు నేను ఫాంట్ గ్రూప్ చెప్పానండి. ఫాంట్ గ్రూప్లో కూడా మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఉందండి, కనిపిస్తుందండి. మరి ఇది కూడా బ్యాక్గ్రౌండ్ కలరే అంటున్నాను కదా. సో దీనికి డిఫరెన్స్ ఏంటండి. ఓకేనా. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తుంటే ఎలా అప్లై అవుతుందండి. సో కంటెంట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఎక్కడి వరకు ఎండ్ అయిందో ఆ మొత్తం బ్యాక్గ్రౌండ్కి వితౌట్ స్పేస్ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అవుతుందండి. ఓకేనా. సో చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అవుతుందండి. ఓకేనా. సో నాకు వద్దు అనుకుంటే కనుక నేను నో కలర్లో పెట్టుకున్నానండి. అలా కాకుండా ఇక్కడ ఫాంట్ గ్రూప్లో మనం టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్లయితే కనుక చూడండి దీనికి డిఫరెన్స్. ఇది ఓన్లీ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే అప్లై అవుతుందండి. సో గమనించారు కదండి, ఓన్లీ టెక్స్ట్కి మాత్రమే బ్యాక్గ్రౌండ్గా అప్లై అవుతుందండి. సో ఈ ఆప్షన్ ఏమవుతుందండి, మనకి పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిందో ఆ మొత్తం పారాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్గా అప్లై అవుతుందండి. అది డిఫరెన్స్ అండి. ఓకేనండి. సో అర్థమైంది కదా. సో ఇది పారాగ్రాఫ్ ఎండ్ సింబల్ అంటారండి దీన్ని. సో ఏదైతే పారాగ్రాఫ్ ఉందో ఆ పారాగ్రాఫ్ ఎక్కడికి వరకు ఎండ్ అయిందో తెలుసుకోవడానికి ఈ సింబల్ అనేది యూజ్ చేస్తారండి. సో వద్దనుకుంటే ఇది రిమూవ్ చేసేసుకోవచ్చండి. సో ఇవ్వాలన్నా అదే ప్రెస్ చేయాలి, రిమూవ్ చేయాలన్నా సరే అదే ప్రెస్ చేయాలండి. ఒక్కొక్కసారి ఇది యాక్టివేట్ అవుతుందండి. రిమూవ్ చేయాలంటే కనుక మీరు ఇక్కడికి వెళ్ళి ఆ సింబల్ ప్రెస్ చేసినట్లయితే అది రిమూవ్ అయిపోతుందండి. ఓకేనండి. సో నెక్స్ట్ షార్టింగ్ అనేది చూద్దాం. ఈ షార్టింగ్ అనేది జనరల్గా మనం నెంబర్స్కి
టెక్స్ట్కి అప్లై చేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నెంబర్స్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను సమ్ నెంబర్స్ అనేది ఇచ్చానండి. సో ఈ నెంబర్స్ అన్నీ నేను సెలెక్ట్ చేసి షార్టింగ్ అనే బాక్స్ క్లిక్ చేసి అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. ఓకేనండి, ఓకే చేశానండి. ఇప్పుడు చూడండి, నాకు 5 తర్వాత 6 తర్వాత 10. సో ఇలా చూసారు కదా, స్మాలెస్ట్ టు బిగ్ నెంబర్ రావడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారండి. లేదు నాకు బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ కావాలనుకుంటే కనుక డిసెండింగ్ ఆర్డర్. ఓకే చేయండి. ఇప్పుడు చూడండి, నాకు బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ నెంబర్ వచ్చిందండి. ఓకేనా, ఈ విధంగా మన నెంబర్స్ అనేది ఏదైనా ఒక ఆర్డర్లో పెట్టుకోవాలంటే కనుక మనం ఈ షార్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి అసెండింగ్ అంటే కనుక స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ తీసుకుంటుంది, అదే డిసెండింగ్ అంటే కనుక బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ తీసుకుంటుందండి. సో మీ అవసరాన్ని బట్టి మీరు అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ సెలెక్ట్ చేసుకొని మీరు ఓకే చేసినట్లయితే మనకు ఆ డేటా అనేది ఆ రకంగా వస్తుందండి. ఓకేనా, సో షార్టింగ్ అనేది మనం టెక్స్ట్కి కూడా అప్లై చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ సో చూడండి, నేను ఇక్కడ కొన్ని పదాలు అనేది టైప్ చేశానండి. సో ఈ పదాలన్నీ నేను సెలెక్ట్ చేసి జూమ్ సైజ్ చేస్తున్నాను. సో మీరు ఈ రకంగా పదాలు అనేది టైప్ చేసండి. సో ఇక్కడ ఉన్న వర్డ్స్ అన్నీ కూడా మీకు ఒక ఆర్డర్లో కావాలనుకుంటే కనుక ఈ షార్టింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసండి. ఇప్పుడు చూడండి, అసెండింగ్ ఆర్డర్. మరి టెక్స్ట్ని ఏ రకంగా తీసుకుంటుంది అసెండింగ్ ఆర్డర్ అంటే కనుక A to Z సిరీస్లో తీసుకుంటుందండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటారండి దీన్ని. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్ A to Z అంటే మనకి ఒక డిక్షనరీ చూసినట్లయితే మీకు ఎలా ఉంటుందండి, ఫస్ట్ మనం ఏ సిరీస్ చూసుకుంటాం, తర్వాత బి సిరీస్, తర్వాత సి సిరీస్. సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ ఏ నుంచి వచ్చేవి, తర్వాత బి నుంచి వచ్చేవి, సి నుంచి వచ్చేవి. సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇది గ్రామటికల్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటారండి. ఓకేనా, A to Z సిరీస్లో తీసుకోవడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారండి. సో ఓకే చేయండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఆర్డర్లో ఏ వచ్చిందండి, తర్వాత బి వచ్చిందండి, తర్వాత సి వచ్చిందండి, ఆఫ్టర్ దట్ ఎస్ తర్వాత టీ. సో కనిపించింది కదండి. ఈ రకంగా మీరు టైప్ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉందో, లేదా వర్డ్స్ కావచ్చు, సెంటెన్స్ కావచ్చు, ఏదైనా కానీ మీరు ఈ రకంగా డేటాను సెలెక్ట్ చేసి షార్టింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అసెండింగ్ ఆర్డర్ ఇచ్చినట్లయితే A to Z సిరీస్లో తీసుకుంటుందండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. లేదు మీకు జెడ్ నుంచి ఏ వరకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకుంటే కనుక డిసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసి ఓకే చేసినట్లయితే మీకు జెడ్ టు ఏ రివర్స్లో తీసుకుంటుందండి. సో చూడండి, TSCAPA. ఈ రకంగా మీరు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చండి. సో ఈ షార్టింగ్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామండి, నెంబర్స్కి టెక్స్ట్కి యూజ్ చేస్తామండి. ఓకేనా, సో ఇప్పటి వరకు మనం ఏం చూసామండి, హోమ్ ట్యాబ్లో పారాగ్రాఫ్ గ్రూప్లో ఈ ఆప్షన్స్ అన్నీ చూసామండి. ఓకేనండి, సో ఇక్కడ ఇంకా బార్డర్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. సో ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకేనండి.